గొప్ప భౌతిక శాస్త్రవేత్త, రామన్ ఎఫెక్ట్ పితామహులు, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సివి రామన్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. అనంతపూర్ జిల్లా సరిహద్దుల్లో చిన్న గ్రామంలో రాయలపాడు. 8 గంటల దూరం, 5 గంటల భవిష్యత్తు. హైదరాబాద్ బెంగళూరు మధ్య కొత్త హైవే స్పీడ్ లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ 265 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 13,000 కోట్ల ఖర్చు. నంద్యాల, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లా మీదుగా రోడ్డు వెళ్తుంది. మోదీ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో ఈ ఖరీఫ్ సీజన్లో వరి కొనుగోలు గతం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆంధ్ర ఎన్డీఏ ప్రభుత్వం సమర్థన పాలనతో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మోటా వైజాగ్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. చెంచు గిరిజనుల పట్ల ప్రేమ, గౌరవం, పరిరక్షణ ఇవి మాటల్లో కాదు, కార్యాచరణలో చూపే పార్టీ బీజేపీ పార్టీ. ఈ నిర్ణయంతో చెంచు గిరిజనుల హృదయాల్లో కొత్త వెలుగులు నింపగా, వారి పట్ల బీజేపీ చూపుతున్న స్ఫూర్తిదాయక ఆదరణకు ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. శ్రమేవ జయతే. ఈరోజు మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 4 చారిత్రాత్మక కార్మిక కారిడార్లు అమల్లోకి తీసుకువచ్చింది. స్వాతంత్రం తర్వాత కాలంలో అత్యంత సమగ్రంగా వికసిత భారత్ కోసం చేయవలసిన కార్మిక సంస్కరణల్లో ఇది ఒకటి. ఇది మన కార్మికులకు మరింత శక్తి ఇస్తుంది. స్వదేశీ శక్తితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశ భవిష్యత్తు అనుసంధానిగా దిశగా అడుగులు వేస్తుంది. మొబైల్ టవర్లు, భారత్ నెట్, మెట్రో నెట్వర్క్ల ద్వారా దేశీయ కనెక్టివిటీ శరవేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికా G20 సదస్సుకు చేరుకున్న భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం. ఈరోజు గుజరాత్లో భుజ్లో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 61వ స్థాపన దినోత్సవం కార్యక్రమంలో వీర జవాన్లతో మాట్లాడి, ఒక వీరమరణం చెందిన జవాను కుటుంబ సభ్యులను, వీర జవాన్లను సన్మానించిన కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. కానీ కేరళలో LDF ప్రభుత్వం మాత్రం శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమైంది. చేదు అనుభవాల్ని మిగులుస్తోంది.